నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మ. హరి ఓం శివ. గురువుగారు, మీరు ఏ సమయంలో కరుంగలి మాల గురించి చెప్పారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆఫీస్లో ఎంతో మందికి దానిపైన ఇంట్రెస్ట్ రావడం జరిగింది అండ్ అలాగే ఎన్నో కాల్స్ కూడా వచ్చాయి. కరుంగలి మాల గురించి చెప్పండి గురూజీ, బయట చాలా రేట్ చెప్తున్నారు, అది మళ్ళీ ఒరిజినల్లో కాదో తెలియట్లేదు, సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇస్తలేరు అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. బయట 6,000, 3,000, 10,000 కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి మీ దగ్గర మాత్రం 1,500 నుంచి 2,000 మధ్యలోనే ఇస్తున్నారు. అసలు ఏంటి గురూజీ ఇది? మరి దీనికి సర్టిఫికెట్ ఇస్తున్నారా? ఎస్ ఎస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కరుంగలి మాల విశిష్టత గురించి మనం 2 వీడియోలు చేశాము. శాస్త్రంలో దీని విశిష్టత ఎంత అద్భుతంగా చెప్పబడింది, వాడిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ మనం ఇక్కడ ప్రతిదీ కూడా సైంటిఫిక్గానే మాట్లాడుకుంటున్నాం. ఓకే, సైంటిఫిక్గా మాట్లాడుకున్నప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినట్లుగా ఎవరికైతే సంతాన భాగ్యం లేదో, అంటే మగవాళ్ళలో శుక్రకణ ఉత్పత్తి తక్కువగా ఉందో, ఈ కరుంగలి మాల ధరించడం ద్వారా, ఓకే, కరుంగలి మాల బెరడు యొక్క చూర్ణం వాడటం వలన వాళ్ళకి శుక్రకణ ఉత్పత్తి బాగా పెరుగుతుందని, సత్సంతానం కలుగుతుందని మనకి ఇక్కడ ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. అలాగే మనకి ఆధ్యాత్మికంగా ఆలోచించేటప్పుడు మన యొక్క ఆరా లెవెల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇదివరకంటే ఆరా లెవెల్స్ కొలవడానికి ఎటువంటి సాధనాలు లేవు. ఓకే, తక్కువ శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే కనుగొని అబ్బా అద్భుతమైన శక్తి ఉంది నీలో అని చెప్పగలిగేవాళ్ళు. బట్ ఇవాళ ఆరా స్కానర్స్, హ్యూమన్ ఆరా స్కానర్స్ వచ్చేసినాయి. మనిషి యొక్క ఆరా లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, ఓకే, అతని యొక్క ఆరా పవర్ ఎంత బాగుంది, ఎంత బాగలేదు, అన్ని ప్రాబ్లం ఉందా లేదో వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే ఆరా లెవెల్స్ పెరుగుతాయి ఈ మాల ధరించడం వలన. ఓకే, ఇది కూడా మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఏంటంటే బీపీని కంట్రోల్ చేయటం. ఓకే, యాంగ్జైటీ డిజార్డర్ని, అంటే స్ట్రెస్ యాంగ్జైటీ ఫీల్ అవ్వని మనిషి ఈ కలియుగంలో ప్రస్తుత కాలంలో అటువంటి మనిషి అనేవాళ్ళు లేడు. ఓకే, హ్యాపీగా ఉన్నా, నాకు ఎటువంటి స్ట్రెస్ లేదు అనేవాళ్ళు ఏళ్ల మీద లెక్కెట్టుకోవచ్చు. నాలాంటి వాళ్ళని ఏళ్ల మీద లెక్కెట్టుకోవచ్చు. బట్ స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు, యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇది 100% దానికి అద్భుతమైన మెడిసిన్గా పనిచేస్తుంది ఈ మాల ధరించడం వలన. ఈ మాల ఎలా ధరించాలి, రకరకాల అపోహలు ఉన్నాయి. ఓకే, రాత్రిపూట తీసి పక్క పెట్టాలి. ఒకటే చెప్తున్నాను, సైంటిఫిక్గా ఆలోచించండి. మగవాళ్ళు 365 days 24/7 ఈ మాల ధరించి ఉండండి. ఆడవాళ్ళు ఋతుక్రమం 4 రోజులు మాత్రం పక్కకు పెట్టండి, 5వ రోజు నుంచి ధరించండి. ఇంకా మెయిన్గా ఉన్న సమస్య ఏంటంటే, గురుగారు అసలు ఇది ఒరిజినలా కాదా, ప్లాస్టిక్ లాగా అనిపిస్తున్నాయి, ప్లాస్టిక్ మాల్లా. ఎస్, ఈ చాలా డౌట్లు ఉన్నాయి. ఒకటి అంటే ధారణ చేసిన ప్రతి వాళ్ళు కూడా, అంటే 99.9%, ఆ 0.01 ఎక్కడన్నా ఎర్రర్ ఉంటే ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, కానీ 99.9% పాజిటివ్ ఫీడ్బ్యాకే చెప్తున్నారు. ఓకే, అంటే ఇంతవరకు ఇంత అద్భుతమైన ఒక మాల, ఇంత శక్తివంతమైన మాల, అంటే శక్తివంతమైనది మీన్స్ ధనుషు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు, అప్పటికి బాగా ఫేమస్ అయింది. మరి నేను కూడా కడతానా అంటే ఏమో, నీ యొక్క శక్తి, నీ యొక్క అఫర్మేషన్ శక్తి అంత గట్టిగా ఉంటే కట్టచ్చేమో. బట్ అది ఈ మాల వల్లే వస్తుందని నేను చెప్పలేను. కానీ బట్ సైంటిఫిక్గా అద్భుతమైన మాల, అది మాత్రం మనం 100% చెప్పచ్చు. మరి ఇది ఒరిజినలా కాదా? ఓకే, ఒరిజినలా కాదా అనే సమస్య వచ్చినప్పుడే నేను దీన్ని, మనకి జెమ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది కదా, వాటిల్లో సర్టిఫై చేయించడం జరిగింది. ఓకే, క్లియర్గా వీటిని టెస్ట్ చేయించి సర్టిఫికేట్ చేయించడం జరిగింది అనమాట. మనకి ఈ సర్టిఫికేట్ కూడా మనకి ప్రతి మాలకి కూడా ఇట్లా సీరియల్ నెంబర్తో వస్తుంది. ఓకే, ఈ సీరియల్ నెంబర్తో వస్తుంది. సర్టిఫికేట్ మీద కూడా ఈ సీరియల్ నెంబర్ ప్రింట్ అయి ఉంటుంది. మనకి కూడా QR కోడ్ స్కాన్ చేస్తే మనం ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్ని మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఆర్ నాట్, ఈ సర్టిఫికేట్ ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో నుంచి మనం సేమ్ సర్టిఫికేట్ మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇది 100% ఒరిజినల్ మాల అని చెప్పచ్చు. ఓకే, ఎవరన్నా ఒకటి
మనం ఇవాళ ఒక ఇద్దరం కానీ ముగ్గురం కానీ కలిసి సినిమాకి వెళ్ళామంటే అయ్యే ఖర్చు కన్నా కూడా చాలా తక్కువతో అయ్యే ఖర్చు ఇది. ఓకే, ప్లస్ దీంతో ఉన్న ఉపయోగాలు అన్నీ కాదు, అన్నీ కాదు. మనం జనరల్గా ఏంటంటే ఎన్నో వాటికి కొన్ని వృధా ఖర్చులు కూడా చేస్తాం. చాలా వృధా ఖర్చులు బట్ అవుతాయి. ఎందుకు నేను మరీ ఎన్ని ఎపిసోడ్లు మరీ నేను మూడో ఎపిసోడ్ ఇది. ఒక దాని గురించి మరీ చెప్పడం, ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఒక స్వీట్ తిన్నా నేను, నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ తీపి అందరికీ పంచాలి అనిపిస్తుంది నాకు. అవును. ఓకే, కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే పాతాళ సింహ మురుగన్ టెంపుల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోగలిగిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకోండి, దాంట్లో డౌట్ లేదు. బట్ బయట ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఓకే 100% ఒరిజినల్ సర్టిఫైడ్వి తీసుకోండి. ఈ మాలలు తెప్పించిన తర్వాత సూర్య జపంతో ఆ జలంతో సంప్రోక్షణ చేయటము, స్కందగిరిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర వీటిని పెట్టి అర్చన చేయించడం, వీటిని ఎనర్జైజ్ చేయించడం జరుగుతుంది. ఓకే, కాబట్టి నిరభ్యంతరంగా చాలా అద్భుతంగా ఈ మాలలు వేసుకొని మీ లైఫ్లో మీరు ఎన్నో, అంటే దీనివలన నాకు మంచి జరిగింది అని చెప్పేలాగా నేను ఆ మాటలని కూడా, ఆ ఫీడ్బ్యాక్లని వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే బయట మాలలో ఎందుకు మీరు మరీ పర్టికులర్గా అడుగుతున్నారంటే చాలామంది ఒరిజినలా కాదా కాదా చాలా డౌట్స్ చూస్తేనేమో అంత ఉంది, మీరేమో చాలా తక్కువ చెప్తున్నారు. దానికి అరే ఒరిజినలా కాదా అన్న డౌట్ వస్తుంది. కాబట్టి ఏంటంటే దీన్ని ల్యాబ్ సర్టిఫికేట్ చేయించడం జరిగింది. మేము ఎక్కడైతే జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు ఇవన్నీ మనం ల్యాబ్ సర్టిఫికేట్ చేపిస్తామో అక్కడ వీటిని ల్యాబ్లో టెస్ట్ చేయించి క్లియర్గా వాటి సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకటి తెచ్చిన తర్వాత కూడా మనం ఊరికే డైరెక్ట్గా మనం ఎవరికి కూడా ఇవ్వట్లేదు, వాటిని సూర్య జపంతో దాన్ని ఇంకా ఎనర్జైజ్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ మనకి సుబ్రహ్మణ్య స్వామి మన దగ్గరలో, అంటే మనకి స్కందగిరిలో ఉంది, అక్కడ వాటిని పెట్టి వాటిని అర్చన చేయించి మనం తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిరభ్యంతరంగా చాలా ఆనందంగా తీసుకోండి. మీరు ఆ జీవితంలో కూడా మీరు ఆనందాన్ని 100% మీరు ఆనందాన్ని పొందుతారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకే గురువుగారు, ఇప్పుడు చాలా మంది అంటే డబ్బు పరంగా అనుకున్న వాళ్ళు చాలా మంది మేము సక్సెస్ అయ్యామండి అని చెప్పేటప్పుడు నేను కూడా, మీరు చాలాసార్లు చెప్పారు నాకు, డబ్బు పరంగా ఏదైనా ఉంది లేదా డిప్రెషన్లో ఉంది అంటే ఆరో లెవెల్స్ పెరగడం వల్ల వాళ్ళంతా నార్మల్ అయిపోయారు. కానీ హెల్త్ రీత్యా, ఆరోగ్య రీత్యా అసలు చాలా మంది ఈ మధ్య ఎన్నో ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. అంటే ఎన్నో జరుగుతూ ఉంటాయి, దానికి ఉపశమనం లభించదు, టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు, అదేదో బాధ, ఇంకా ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకు కూడా ఈ మాల వేసుకోవచ్చు? 100% అమ్మ. నేను చెప్పేది ఏంటంటే హార్ట్కి సంబంధించిన, ఓకే, హార్ట్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, అంటే యాంగ్జైటీ డిజార్డర్ కానీ, హై బీపీ కానీ, రెండోది మానసిక వ్యధ. అంటే ఒకటి ఏంటంటే మెయిన్గా యాంగ్జైటీ వచ్చేది ఏంటంటే విపరీతమైన ఆలోచనల వల్ల. ఓకే, ఈ రెండు డిజార్డర్ల వల్లనే మనకి చాలా రోగాలకి బ్యాక్ బోన్ ఇదే ఉంటాయి అనమాట. ఒకటి బీపీ, రెండోది మానసికంగా ఏదో విపరీతంగా ఆలోచించడం, యాంగ్జైటీ డిజార్డర్. ఈ రెండే చాలా రోగాలకి మూల కారణం అవుతాయి. అంటే ఇది ధరించడం వలన మనకి క్లియర్గా యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి అని, బీపీ కంట్రోల్లో ఉంటుందని చెప్పడం మనకి ఎక్కడ మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పడమే కాదు, వేసుకున్న వాళ్ళలో 99% గురుగారు మాకు చాలా బాగుంది, స్ట్రెస్ రిలీఫ్ ఉంది, చాలా బాగుంది అని చెప్పడం వల్ల, అంటే మనకు మూల కారణమైన 2 వ్యాధులు తగ్గినాయి అనుకో, ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది కదా, దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఒకటి మనం ఏంటంటే ఎన్నో మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం రకరకాలుగా, బట్ ఇదేంటంటే ఒకటి ప్రొడక్ట్ సర్టిఫైడ్, రెండవది మనం చెప్తున్నాం క్లియర్గా, మనం వాడి చాలా అద్భుతమైన మాల ఇది, చాలా మహిమాన్వితమైనది, శక్తివంతమైనదని మరి మనం చెప్తున్నాం. అంటే అది మనం తీసుకోవడంలో అప్పుడు తప్పే ఉండదు కదా. ధన్యవాదాలు గురుజీ. నమస్తే అమ్మ, హరివంశు. మరి చూసారు కదా, మీకు కూడా కరుంగలి మాలకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కనబడుతున్న నంబర్కి కాల్ చేసి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.